వ్యవసాయాన్ని పండుగ చేసినామో ఇవన్నీ కూడా మీకు చూపెడతాం. ఇవాళ చిన్న చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా తప్పకుండా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చివరిగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని, చిల్లర ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కూడా కాళేశ్వరం యొక్క వాస్తవాలు, సమగ్ర స్వరూపాన్ని కూడా ఇది మీకు కూడా నివేదిక అందజేస్తాం అందరికీ. దయచేసి ఇందులో అన్ని కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది ఏమంటారు, ఇవి కూడా మీ అందరు కూడా అందజేస్తాం, మా టీం అందజేస్తుంది. తప్పకుండా దీన్ని కూడా మీరు అధ్యయనం చేయాలని చెప్పి కూడా వాళ్ళు చేస్తున్న విష ప్రచారం, వాస్తవాలు ఏంది ఇవన్నీ కూడా తెలియజేస్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, మార్చి 1 నాడు మేడిగడ్డకి మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు మార్చి 1వ తారీఖు నాడు, ఏ వారం 1వ తారీఖు, మార్చి 1వ తారీఖు నాడు వెళ్తాము. వెళ్ళి ఇక్కడ తెలంగాణ భవన్ నుంచే స్టార్ట్ అవుతాము అందరం కూడా కలిసి. మరి అందరం కూడా మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం మీరు అధ్యయనం చేయాలంటే కనీసం వారం రోజులు పడుతుంది బ్రదర్. మీరు కూడా మరి తట్టాబుట్ట అన్ని చదువుకొని బిస్తరాన్ని కట్టుకొని వస్తేనే వారం రోజులు పడుతుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టు ఒక చిన్న బరాజ్ కాదు కదా, పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కొంత 1 వీక్ 10 డేస్ పట్టినా సరే సమగ్రంగా మీకు చూపెట్టే బాధ్యత మాది. కొత్తగా ఏముంది ఇందులో? ఆ రోజు మా నాయకుడు నల్లగొండలోనే ప్రకటించారు, స్పష్టంగా ప్రకటించి ఆ రోజే చెప్పాం, మీకు అవగాహన లేదు కాళేశ్వరం అంటేనే మేడిగడ్డ అనుకుంటున్నారు. మేడిగడ్డ ఈజ్ వన్ స్మాల్ కంపోనెంట్ ఆఫ్ కాళేశ్వరం. అందుకే మేడిగడ్డ మాత్రమే కాదు, మొత్తం సమగ్ర స్వరూపాన్ని చూపెడతామని మేము అంటున్నాం. ఇప్పుడు నాణానికి ఎప్పుడైనా 2 వైపులు ఉంటాయి బ్రదర్. వాళ్ళు ఒకవైపు మాత్రమే చూపెట్టి ఒక చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బదనాం చేసి, తెలంగాణను బదనాం చేసి, రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేమేం చెప్తున్నాము, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, కానీ వెంటనే రిపేర్ చేయండి, వెంటనే మరమ్మతులు చేపట్టండి. మీరు కట్టిన ప్రాజెక్టుల్లో ఇబ్బందులు వస్తే మేము ఆల్రెడీ రిపేర్ చేయించినాం, మరమ్మతులు చేసినాం, నడిపినాం. మీ టనల్ బోరింగ్ మెషిన్లు ఎస్ఎల్బీసీలో ఇరకపోతే మేము ఆపేయలేదు, దాన్ని కూడా తవ్వినాం, ముందుకు తీసుకొని పోయినాం. ఇంకో 10-11 కిలోమీటర్లు